సార్ నమస్కారం. నమస్తే సార్ చదువుకునే పిల్లల దగ్గర నుంచి జాబ్ చేసే ఉద్యోగుల దాకా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది చాలా కామన్ వర్డ్ అయిపోయింది. సో హెవీ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను, ఆ స్ట్రెస్ త్రూనే టీలు తాగేవాళ్ళు టీల మీద టీలు, సిగరెట్స్ వేసేవాళ్ళు సేమ్, అసలు ఇంకా అది లెక్కలేనంతగా అయిపోతుంది. మరి ఈ స్ట్రెస్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? స్ట్రెస్ నయం అవడానికి ఏదైనా థెరపీస్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా స్ట్రెస్లో రెండు రకాలు ఉంటాయి, యూ స్ట్రెస్, డిస్ట్రెస్ అని రెండు రకాలు. యూ స్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్ అని అర్థం. ఓకే, చాలా మంది తెలియదు స్ట్రెస్ అంటే నెగిటివ్ గా చూస్తారు. అది మీ ఇంట్లో కుక్కరు ఎన్ని విజిల్స్ అయితే కడతారు మీరు? కూరని బట్టి ఏదో కూర చెప్పండి, పప్పు ఒక 4 విజిల్స్ వేస్తారు. అది అసలు 4 విజిల్స్ వేయకుండా అది ఉడుకుతుంది. అది ఉడుకుతుంది. 4 విజిల్స్ అసలు వేయలేదు, అసలు మంట లేదు కింద, ఉడుకుతుందో? ఉడకదు. అంటే స్ట్రెస్ కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలంటే శేఖర్కి కానీ, వినోద్కి కానీ, గిరిజి గారికి కానీ, నాకు కానీ ఈ మాత్రమే స్ట్రెస్ ఉండాలి. వేడి లేకపోతే కార్ స్టార్ట్ కాదు, వేడి లేకపోతే వంట వండదు. అది రేపు ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు ఈ మాత్రం స్ట్రెస్ ఉన్నప్పుడు బాగా చదువుతాం. ఒక ర్యాష్గా ఒక లారీ డ్రైవర్ వచ్చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రెస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం. 3 విజిల్స్ అయితే కుక్కర్ కట్టేసాం రైస్ అనుకుందాం, 30 విజిల్స్ వస్తే మాడి మసాలుతుంది, బ్లాస్ట్ కూడా అవ్వచ్చు. కొంచెం స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి ఉపయోగపడుతుంది, మనం ముందుకు వెళ్ళేటట్టు తీసుకెళ్తుంది. కొంచెం కార్టిజాల్, ఎక్కువ కార్టిజాల్స్ వస్తే మనకి స్ట్రెస్ పెరిగిపోయినట్టు అర్థం. కొంచెం కార్టిజాల్స్ అనేది వర్క్ చేయడానికి కూడా యాక్సిలేటర్ రైట్ చేసినట్టు అర్థం. యాక్సిలేటర్ ఇలా రైట్ చేసామమ్మా, ఏమవుతుంది? బైక్ స్పీడ్ పడిపోతాం. సేమ్ స్ట్రెస్ అనేది డిస్ట్రెస్ అంటారు. 3 విజిల్స్ బదులు 30 విజిల్స్ అయితే కుక్కర్ పేలిపోతుంది, ఆర్ మాడి మస్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మంచి స్ట్రెస్ని కూడా చెడు స్ట్రెస్ అనుకుంటున్నారు. ఒకటి తెలియక, రెండోది ఏంటంటే చెడు స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. స్ట్రెస్ అన్నారు అనుకోండి, స్ట్రెస్ వచ్చిందని అర్థం, అది రిలీజ్ చేస్తున్నాం. బయటకు వెళ్ళే రిలీజ్ చేసేదానికంటే లోపల ఉండిపోయి స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, ఇక్కడ స్ట్రెస్ ఎక్కువైతే కడుపులో అల్సర్స్ వస్తాయి, ఇక్కడ స్ట్రెస్ ఎక్కువైతే థైరాయిడ్ వస్తుంది, ఇక్కడ స్ట్రెస్ ఎక్కువైతే మైగ్రేన్ వస్తుంది, ఎక్కడ స్ట్రెస్ ఎక్కువైతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఫిజికల్ 190% శారీరక జబ్బులు, మానసిక ఒత్తిడి చాలా కాలం పాటు ఉంటే వాళ్ళకి డిప్రెషన్లు, బీపీలు, సైకలాజికల్ ప్రాబ్లంతో పాటు బీపీ లాంటివి, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి, కడుపులో అల్సర్స్, మైగ్రేన్ అటాకులు, లేడీస్కి పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్, డైట్ వల్ల కూడా వస్తుంది, లావ్ వల్ల కూడా వస్తుంది. అది అంటే స్ట్రెస్కి లావ్కి సంబంధం ఉంది. స్ట్రెస్ వచ్చినప్పుడు బింజ్ ఈటింగ్ అంటారు, ఎమోషనల్ ఈటింగ్. మనసు బాగాలేనప్పుడు రసగుల్లా నోట్లో వేసుకుంటాం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏదో తింటాం, కూల్ డ్రింక్ తాగుతాం, మీరు అన్నట్టుగా టీ తాగుతాం, కాఫీ తాగుతాం, పెగ్గ మీద పెగ్గ, ఔరేక్ పెగ్ అని చెప్పేసి ఆ పెగ్గ తీసుకుంటుంటాం. స్మోకింగ్ దారి కింగ్ అయిన ఫీలింగ్, డ్రింకింగ్ దారి కింగ్ అయిన ఫీలింగ్, వాడిని కూల్చిపడేస్తుంది అనమాట. సో సబ్స్టెన్సెస్ తీసుకునేది కూడా స్ట్రెస్ వల్లే. స్ట్రెస్ వల్ల ర్యాష్గా డ్రైవ్ చేస్తాం. స్ట్రెస్ వల్ల ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ 4 రకాలు వస్తాయి. మనకు తెలిసింది ఎప్పుడు కూడా స్ట్రెస్ అనేది వాడి పదం తెలియదు అనమాట. కానేమే టెన్షన్, పీనేమే టెన్షన్, దూద్ పీనేమే టెన్షన్, సోనేమే టెన్షన్, టెన్షన్ అనే రామ్ గోపాల్ వర్మ సినిమా 30 ఏళ్ళ క్రితం హిందీలో ఒక సాంగ్. టెన్షన్ ముందు ఏ పెట్టండి, అటెన్షన్, ఫోకస్ ఉండాలి. ఏ పనైనా సరే మనసు పెట్టి ప్రేమతో చేస్తే సగం స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇంకా రెండోది ఆలోచనలు పాజిటివ్గా ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. మూడోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ కావాలి. 4 ప్రాపర్ డైట్ కావాలి. 5 సత్సాంగత్యం, మంచి వాళ్ళతో అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నలుగురితో నవ్వి వాళ్ళతో కలిసారు అనుకోండి, వాకింగ్ విత్ టాకింగ్. సోలో వాకింగ్ వల్ల స్ట్రెస్ తగ్గదు. వాకింగ్ విత్ టాకింగ్ వల్ల ఇప్పుడు ఏంటంటే నవ్వుతూ ఎమోషన్స్ షేర్ చేసుకుంటుంటాం, కక్కాలి, ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గదు. స్ట్రెస్ తగ్గకపోతే బీపీలు, షుగర్లు ఒకటే కాదండి, డిప్రెషన్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు వీళ్ళందరూ కూడా సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు. స్ట్రెస్ రావడం తప్పు కాదు. ప్రపంచంలో స్ట్రెస్ లేకపోతే, వేడి లేకపోతే కార్ స్టార్ట్ కాదు, వేడి లేకపోతే అన్నం ఉడకదు. కంపల్సరీగా వేడి కావాలి, అలాగే స్ట్రెస్ కూడా కావాలి. స్ట్రెస్ని ఎలా బయటపడాలి, కోపింగ్ స్కిల్స్ అంటారు అనేది. ఆ మెథడ్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత ఒత్తిడి వచ్చినా సరే మేనేజ్ చేసుకోవడం వస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అది నేర్చుకోవాలి. అంతే తప్పించి నా ఒత్తిడి పెరిగిపోయింది, ఒత్తిడి పెరగడం అంటే అందరికీ ఒత్తిడి ఉంటుంది. ఏదో ప్రాబ్లం లేకపోయినా ఆలోచనలు తెచ్చుకునే ప్రాబ్లమ్స్ సెల్ఫ్ ఎక్వైర్డ్ డిసీజెస్ అంటాం. ఓకే,
వాట్ ద మైండ్ కాదు ద మైండ్ క్యాన్ క్యూర్ అంట. మనసు సృష్టించేటప్పుడు మనసే మందు. ఎక్కడి నుంచో తెచ్చుకోకూడదు. నిద్ర పట్టలేదంటే నిద్ర మాత్రం వేసుకోవడం కాదు కదా, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం రావాలి, మైండ్ఫుల్నెస్ రావాలి, మెడిటేషన్ రావాలి, పాజిటివ్ థింకింగ్ రావాలి. ఆటోమేటిక్గా 4-5 వారాలకి అన్ని ప్రాబ్లం తగ్గిపోతాయి. ఒత్తిడి ఉండకూడదు అంటే రాయికి రప్పకి కూడా ఒత్తిడి ఉంటుంది, గాలి ఒత్తిడి. చచ్చిపోయిన శవానికి కూడా ఒత్తిడి ఉంటుంది. మనిషి బతుకున్నాడంటే ఒత్తిడిని తట్టుకునే శక్తి కావాలి కానీ తిట్టుకునే శక్తి కాదు. తిట్టుకుంటున్నారు ఒత్తిడిని, ఒత్తిడి ఎక్కువైపోయింది, ఒత్తిడి ఎక్కువైపోయింది, ఒత్తిడి ఎక్కువైంది అని చేసి. ఒత్తిడి ఎక్కువైపోవడం ఏంటి? ఒత్తిడి ఎప్పుడూ ఉండాలి మనకి. మనం ముందుకు వెళ్ళాలంటే ఒత్తిడి కావాలి. ఒత్తిడి మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి మాలాటోళ్ళ దగ్గర. స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, వర్రీ మేనేజ్మెంట్, మూడ్ మేనేజ్మెంట్, లైఫ్ ఈజ్ ఎ మేనేజ్మెంట్ అనమాట. ఓకే. అది లేకుండా స్ట్రెస్ ఎక్కువైపోయింది, సూసైడ్ చేసుకున్నాను, స్ట్రెస్ ఎక్కువైపోయింది, కక్క మొక్క లెగ్గ పెగ్గు తాగాను, స్ట్రెస్ ఎక్కువ వచ్చిందంటే కక్క మొక్క, ఇవన్నీ నీకు తెలియదు నేర్చుకోవాలి. ఓకే. ఒబెసిటీ పెరిగిపోయింది, డయాబెటీస్ పెరిగిపోయింది, హార్ట్ ప్రాబ్లం పెరిగిపోయింది, మైగ్రేన్ పెరిగిపోయింది, సూసైడ్స్ పెరిగిపోయింది, యాక్సిడెంట్లు స్ట్రెస్ వల్లే. ఎన్నిటికీ కారణం స్ట్రెస్ అనమాట. అంతే స్ట్రెస్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. ఎప్పుడో 40-50 కదా అమెరికాలో బుక్ వచ్చింది, 4 డీలు అని, డాలర్స్ పోతాయి, డ్రగ్స్కి అలౌట్ అవుతాం. ఇంకో డి అంటే డెత్ ఎక్కువ అవుతాయి, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి కదా. అండ్ ఆల్సో 4 డి అంటే డిప్రెషన్ అనమాట. ఈ 4 డీలు వస్తాయి 40 ఏళ్ళ క్రితం పుస్తకంలో రాసినవి అవి. ఆ డాలర్ తీసేస్తే రూపాయి పెట్టుకోవాలి అంతే. సో సైకి సోమ డైట్ అంటాం. సైకి ఎక్సర్సైజ్లు మనసు ప్రశాంతంగా ఉండడం కోసం. సోమ అంటే శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ కావాలి, డైట్ అంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ కావాలి, పాజిటివ్నెస్ పెరుగుకోవాలి. ఇప్పుడు కూడా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటాం. పాజిటివ్ థింకింగ్ అంటే నేను బాగుంటాను అనుకోవడం ఒకటే కాదు కదా, ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. అంతేగాని చాలా నేను బాగున్నా అనుకుంటారు. ఆడ ఫీలింగ్లో నీ మొఖం నువ్వు ఎక్కడ బాగున్నా ఉంటుంది. ఇన్నర్ ఫీలింగ్. ఇన్నర్గా ఫీల్ అవ్వాలి, అప్పుడే కెమికల్ చేంజెస్ వస్తాయి. ఏ ఫీలింగ్ లేకుండా ఐఎమ్ పాజిటివ్ అనుకుంటారు, అదే అవ్వదు. దేవుడా అనుకుంటుంటారు అనబడదు. ఫీల్ అవ్వాలి అంతే. చెప్పుల మీద మనసు పెట్టి శివుడు మీచినట్టు అన్నమాట. చిత్తశుద్ధి లేని శివ పూజలు వెళ్ళాలి. సో కెమికల్స్ వల్ల స్ట్రెస్ టాక్సిన్స్ పెరిగిపోతాయి, కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి, ఎడ్డీలో ఓవర్గా బ్లడ్లో ఫ్లో అవుతుంది. అప్పుడు 6 నెలలకి అబ్బా నీరసంగా ఉంది, సెలూన్కి వెళ్ళి మసాజ్ చేయించుకుందామా, కొంచెం తల పెట్టవే, ఇవన్నీ కాళ్ళు నొక్కు, ఇవన్నీ ఎందుకు వస్తుంది అంటే ఓవర్ ఫ్లో ఆఫ్ ఎడ్రిలిన్ అని అర్థం. అవసరాన్ని మించి యాక్సిలేటర్ రైట్ చేయడం. అవసరం అయినప్పుడు యాక్సిలేటర్ రైట్ చేయడం తప్పు కాదు. స్ట్రెస్ కూడా అంతే. అసలు యాక్సిలేటర్ రైట్ చెప్తే కారు ముందుకెళ్దు, ఎక్కువ యాక్సిలేటర్ రైట్ చేస్తే అనవసరంగా స్పీడ్ పెరుగుతుంది. ఏ పని లేకుండా న్యూట్రల్లో పెట్టి యాక్సిలేటర్ రైట్ చేస్తే పెట్రోల్ అయిపోతుంది కానీ కారు ముందుకు వెళ్దాం. ప్రజెంట్ చేసే పని అదే. సో బాడీ అంతా టాక్సిన్స్ పెరిగిపోతే ఎడ్రిన్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, కడుపులో స్ట్రెస్ ఉంటే 1 లీటర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కడుపులో రిలీజ్ అవుతుంది కాన్సన్ట్రేటెడ్, అందుకే ఎసిడిటీ వస్తుంది, కడుపు మంట వస్తుంది, థైరాయిడ్ అందరికీ వస్తుంది, ఒబెసిటీ అందరికీ వస్తుంది, మైగ్రేన్ అందరికీ వస్తుంది, జుట్టు బుడుక్కుని ఊడిపోతుంది అందరికీ, ఎయిర్ ఫాలింగ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఓన్లీ. సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది, మొక్కలో రంగు రుచి చిక్కదనం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, కుటుంబం అంతా కూడా హెల్త్ మీద పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. మాటిమాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీకు వచ్చింది నాకు వచ్చింది, స్ట్రెస్ ఎక్కువ ఉన్నవాడికి త్వరగా వైరల్ ఫీవర్ వస్తుంది, త్వరగా కోవిడ్ వస్తుంది. ఆ కోవిడ్ అనే డేవిడ్ వెనకాల వస్తాడు అచ్చుకోకలాగా. ఎప్పుడు కూడా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా జబ్బులు వచ్చేస్తాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్, యాంటీబయాటిక్స్, అందుకే వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. సో మన చేతిలో హెల్త్ మన చేతిలో ఉంది. హెల్త్ ఈజ్ అన్ హెల్త్, వెల్త్ ఆల్సో ఇన్ యువర్ హ్యాండ్స్. వెల్దీ వైజ్ మా యాప్ పేరు, అందుకే నాకు 2 యాప్లు ఉన్నాయి. అండ్ గ్రో వెల్దీ వైజ్. మనందరం బాగుండాలంటే హెల్దీగా ఉండాలి, వెల్దీగా వైజ్గా ఉండాలంటే, లేకపోతే జీవితంలో బతకలం చాణక్యుల్లా ఉండాలి. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. భారత టీవీ బాగా మంచి పొజిషన్ రావాలి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీకు ఏ వీడియోలు కావాలో కింద రాయండి. కొత్త వీడియోలు మీకు గిరిజి గారు మీకు తీసుకొచ్చే బాధ్యత ఆవిడ తీసుకుంటారు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. నమస్తే.